క్రైస్తవ్యం అంటే అర్థం ఏంటో తెలుసా? మనము ప్రయాణము చేయటం, మన ప్రయాణములోనికి మరికొంతమందిని పిలవటం, అంతే. మోషే మేము ప్రయాణమైపోవచ్చున్నాము, ఓ హోబాబు, ఒరే నా మామ కొడుకా, నువ్వు నాతో పాటు రారా, మేము పొందే దేశములో నీకు చోటిస్తాము, మేము పొందే మేలుల్లో నీకు పాలిపంపులు ఇస్తామని మేము ప్రయాణమైపోవచ్చున్నాము, మాతో కూడా రండి అని పిలుస్తున్నారు. క్రైస్తవ్యం అంటే అంతేనండి. క్రైస్తవ్యం అంటే మేము ప్రయాణము చేయుచున్నాము, మాతో కూడా రండి అని 10 మందిని పిలవటమేనండి. ఇంతగా ఏమి ప్రయాణం? ఇలా చెప్తాను వినండి. భూమి మీద అమ్మ పొట్టలోంచి ఈ లోకములోకి వచ్చినటువంటి మనుషులమైన మనం, ఈ లోకము శాశ్వతం కాదు, ఈ భూమి శాశ్వతం కాదు. ఏదో ఒక కారణం చేత మరణం అనే ఒక దాన్ని కలుసుకుని మనం ఈ భూమిని విడిచిపెట్టి మనం చేరుకోవలసిన ఆ దేశానికి మనం చేరుకోవలసి ఉంది. మోషే కనాను దేశానికి చేరుకుంటాము అన్నట్టుగా మన పరలోక దేశానికి మనం చేరుకోవాలి. అలా ప్రయాణం చేస్తున్నటువంటి మనం, మనతో పాటు కొంతమంది ప్రయాణం చేయమని పిలవాలి. ఎందుకనంటే వాళ్ళు ఆ పరలోక రాజ్యానికి వాళ్ళు ప్రయాణం చేయకపోతే వాళ్ళ నరకానికే ప్రయాణం చేస్తారని మనకు తెలుసు. కాబట్టి ఒరే బాబు, మాతో మీరు రాకపోతే మీరు నరక ప్రయాణం చేస్తున్నారు, మరణం వచ్చి మిమ్మల్ని మింగేస్తుంది, మరణము తర్వాతే అసలైన జీవితం ఉంది, ఆ అసలైన జీవితంలో మీరు యుగయుగాలు నరకములో ఉండవలసి ఉంటుంది, కనుక మేము ప్రయాణం చేస్తున్నాము, మాతో రండి అని కొంతమందిని పిలిచి భూమి మీద భక్తి చెయ్యాలి. అభ్యంతరాలు పడతారు. మోషే పిలిస్తే హోబాబు అభ్యంతర పడలేదా? యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాల నుండి దేవుని మాటలు చెబుతుంటే ఆనాటి యూదులు అభ్యంతర పడలేదా? ఈరోజు మనకేదో కొంచెం దేవుని గురించి తెలిసింది, నమ్ముకున్నాం, వెంబడిస్తున్నాం, మన బంధువులు, మన ప్రియులు, మన ఊరోళ్ళు వినండి, వాళ్ళు అభ్యంతర పడతారు. వాళ్ళని తప్పు పట్టకండి. వాళ్ళకి అది అర్థం కావడం లేదు. వాళ్ళకి అర్థమైనట్టుగా మనం చెప్పలేకపోతున్నాము, వాళ్ళకి అర్థమైనట్లుగా మన జీవితం నుంచి చూపించలేకపోతున్నామని ముందు మనం సవరించుకోగలిగితే దేవుడు ఏదైనా కృపా కార్యం ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఆయన జరిగిస్తాడు. కాబట్టి అక్క, చెల్లి, తమ్ముడు అన్న మానవ జీవితం ప్రయాణం. ఆ ప్రయాణములో వెళుతున్నటువంటి దేవుని పిల్లలు ఆ ప్రయాణములోకి కొంతమందిని పిలవాలి. ఇప్పుడు చెప్తాను వినండి. ఈ బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో చాలా మంది భక్తులు ఉన్నారు. వారు తమ జీవితం భూమి మీద ఏమని అనుకున్నారు, దేనితో భూమి మీద జీవితం ముగిస్తుంది అనుకున్నారు, నేను చూపిస్తాను. అడుగుతా కొత్త నిబంధన భక్తులు ఉన్నారు. వీళ్ళు కూడా వారి జీవితాన్ని గురించి వాళ్ళేమనుకున్నారు, ఏమండి దేనితో భూమి మీద జీవితం ముగించబడుతుంది అనుకున్నారు, నేను చూపిస్తాను. రండి ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక ఇక్కడ నుంచి మీరు వాక్యాలు చూడాలి అని ప్రేమతో మీ సహోదరునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఇలా రాసి ఉంది. 13వ వచనం, హెబ్రీ 11:13. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. వారి ప్రయాణం దేంతో ముగిసింది భూమి మీద అంటే వాళ్ళ చావుతో ముగిసింది. వాళ్ళ చావక మునుపు భూమి మీద వారు ఏమై ఉన్నామని అనుకున్న పాప కూర్చోరా, హలో హలో కూర్చో. వాళ్ళ చావక మునుపు భూమి మీద వాళ్ళ జీవితం ఏమి జీవితం అనుకున్నారంటే ఇది మేము ఈ భూమి మీద యాత్రికులము పరదేశులము అనుకున్నారు. ఈ భూమి మీద మేము యాత్రికులము పరదేశులం, చావుతో మా యాత్ర భూమి మీద అయిపోద్ది, చావుతో ఈ దేశాన్ని మేము విడిచిపెట్టేస్తాం, మరణము తరువాత మరొక దేశానికి మేము వెళ్ళిపోతాం, అది మా స్వదేశం, ఇది పరాయి దేశం అన్నట్టుగా బతికారంట. నోవహైనా, హేబేలైనా, హానోకైనా,
వింటున్నారా ప్రియులారా? నీవండి అబ్రామైనా ఇస్సాకైనా ఎవరైనా కానీ పాత నిబంధన భక్తులు వారి భూమి మీద బ్రతికినప్పుడు మేము పరదేశులము యాత్రికులం అనుకున్నారు. మేము యాత్ర చేసి చావుతో యాత్ర ముగించేస్తున్నాం, దీని తరువాత మేము చేరుకోవలసిన దగ్గరకు చేరుకుంటాము అని వారు ఎదురు చూశారు. సరే, పాత నిబంధన వాళ్ళకి ఆ గ్రహింపు ఉంది, మంచిది. మరి నూతన నిబంధనలు ఏమనుకున్నారు? చదువుతాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాను 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు విసర్జించండి అన్నాడు. నూతన నిబంధన భక్తులారా, యేసునందు విశ్వాసం ఉంచిన వారులారా, యేసు రక్తములో కడగబడిన వారులారా, నీతిమంతులుగా తీర్చబడిన వారులారా, ఎవరు మీరు ఈ భూమి మీద? అంటే భూమి మీద మీరు యాత్రికులను పరదేశులనై ఉన్నారు. చావుతో మీ యాత్ర అయిపోతుంది. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, బాగా వినండి. వేదిక మీద ఉన్న సేవకులమైన మా దగ్గర నుంచి ఇవ్వండి ఆ చివర కూర్చున్న వ్యక్తి వరకు మనమందరము ఈ భూమి మీద యాత్రికులము, పరదేశులమే. మరణముతో ఈ భూమి మీద మన జీవన యాత్రను ముగించుకోవలసి ఉంటుంది. మొన్నైన శరీరం అది మట్టికి వెళ్ళిన తర్వాత మన ఆత్మకు అసలైన జీవితం ఒకటి ఉంది. ఈ రోజున చాలా మంది వారు ఎదుర్కొనబోయే మరణాన్ని గురించి ఆలోచించరు. ఒక తాత్వికుడు ఏమన్నాడంటే, ఫిలసాఫర్ ఫిలాసఫీ చెప్పే ఆయన, ఫిలసాఫికల్ నాలెడ్జ్ ఉన్నవాడు ఏమన్నాడనంటే, మనిషి మరణం గురించి ఆలోచిస్తేనట సత్యన్వేషకుడు అయిపోతాడంట. నేను కూడా మరణముతో ఈ భూమి మీద మన యాత్ర అది ముగించబడుతుంది కాబట్టి మరణమును గూర్చి 3 ముచ్చట్లు చెప్పి యాత్ర ఎలా చెయ్యాలో, అసలైన దేశానికి వెళ్ళడానికి, మన యాత్రను ముగించుకోవడానికి మనం ఎలాగ భూమి మీద యాత్ర చేయాలో తరువాత చెప్తాను. మరణాన్ని గూర్చిన ఒక 3 ముచ్చట్లు చెప్తాను, వినండి. మరణం నీకు చెప్పకుండా వచ్చే నీ చుట్టం, చెప్పి రాదు. హైదరాబాద్లో ఒక పెద్ద దేవుని సేవకుడు పెళ్లి చేసుకున్నాడు. మా పట్టణంలో ఉన్న ఒక పెద్ద సేవకుని యొక్క తోటలుడంట ఆయన. పెళ్లి చేస్తున్నాడు, మగపిల్లాడితో ప్రమాణాలు చేయించేశాడు. ఇక్కడ ఆడపిల్లతో ప్రమాణాలు చేయించాలి. ఇంకా ప్రమాణాలు చేయటం అవ్వలేదు. అలాగే నిలబడి అలా వెనకపడి తన ప్రాణాలు పోగొట్టేసుకున్నాడు. ముంబైలో ఒక గుండె ఆపరేషన్ చేసే డాక్టర్ అమ్మ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళింది. కొన్ని ఆపరేషన్లు కండక్ట్ చేసింది. అది అయిపోయిన తర్వాత ఇదివరకు తాను చేసిన ఆపరేషన్లు పొందినటువంటి పేషెంట్లు ఎలాగున్నారో ఒక్కొక్క బిడ్డ దగ్గరకు వచ్చి ఆమె ఆ పేషెంట్ల పరిస్థితిని, వారి యొక్క కేస్ స్టడీని ఆమె చదువుతూ ఒక పేషెంట్ దగ్గర నిలబడి అన్ని చూస్తూనే ఈవిడ కింద పడి చచ్చిపోయింది. ఏమరా మేడం ఎందుకు చచ్చిపోయినారంటే ఈవిడ హార్ట్ అటాక్ వచ్చిందట. అనేక గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్ అమ్మ ఆపరేషన్ అయిన ఒక వ్యక్తిని చూస్తా, ఆమె యొక్క పరిస్థితిని చూస్తా ఈవిడ చచ్చిపోయింది. మరణం నీకు చెప్పి రాదు. నువ్వు అనుకుంటావు నేను అప్పుడు చచ్చిపోతానా అని. ఏమి రాలిపోతుంటారో ఈ రాలుగాయ మనుషులు. మరణం మీద ఈలేదు పెద్ద అధికారులు అయినట్టు. అందులోకి ఏమనుకోపోతావు, మాట చెప్పనా, కొంచెం కండ ఎముక మీద కడితే వీడికి ఎంత కండ కావరమో చెప్పలేము. బోర విరుచుకుని నడుస్తాడు, 6 ప్యాక్ అంటాడు, బోర విరుచుకుంటూ నడుస్తాడు, ఆడికి ఎంత కండ కావరమో చెప్పలేము. అమ్మ, ఆలకిస్తున్నారా? నువ్వు ఎంత బలం సంపాదించినా, ఎంత బాగా తిని వ్యాయామం చేసి నువ్వు శరీరానికి మంచి ఆరోగ్యం తెచ్చుకున్నాను అనుకున్నా, ఆ మధ్యకాలంలో ఒక ఎమ్మెల్యే గారు గత ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే గారు చక్కగా అతను వ్యాయామం చేస్తుంటేనే ఆ వ్యాయామం చేసుకుంటే కండలు తిరిగిన మొనగాడు లాంటి ఎమ్మెల్యే గుట్టుకుంజి వచ్చాడు వ్యాయామం చేస్తూనే. ఓ అన్నలారా వినండి, ఒంటి మీద ఎముక మీద కండ కట్టిందని కండ కావరంతో రాలిపోకండి. డెంగ్యూ దోమ కొడితే డొంగుని సచ్చే రకాను నీవు. డెంగ్యూ దోమన్నా కొంచెం కనబడద్దేమో, కరోనా కరిసిందంటే నిన్ను కాష్టంలో పెడతారు. కొంతమంది కొంచెం కండొస్తే నేనేం చచ్చిపోతాను, నేను బాగా బతికేస్తాను అనుకొని ఏమి రాలిపోతారో తెలియదు. వీళ్ళు ఎదుర్కోవలసిన మరణం ఉందన్న విషయం ఆలోచనే ఉండదండి వీళ్లకు.
మరణం నీకు చెప్పకుండా వచ్చే నీ చుట్టమే వచ్చి కలుసుకుంటుంది. మరి అది ఈ రోజు అవుతుందో, రేపు అవుతుందో, ఎల్లుండి అవుతుందో, లేక 5 సంవత్సరాల తర్వాత అవుతుందో, ఖచ్చితంగా మరణం వచ్చి కలుసుకుంటుంది. నువ్వు చావుడైతే ఖాయం, నువ్వు చావడమైతే ఖాయం. మరణాన్ని గురించి మరో మాట మీతో చెప్పనా? మరణమునకు పక్షపాతం లేదు. నేను పేదోళ్ళు ఎత్తుకెళ్ళిపోతా, డబ్బున్నోళ్ళు వదిలేస్తా అనుకోదు. చదువు లేనోళ్ళు ఎత్తుకుపోతా, చదువుకున్నోళ్ళు వదిలేస్తాను అని అనుకోదు. దాని పక్షపాతం లేదండి. నేను పెద్ద కులస్తులను వదిలేస్తా, చిన్న కులస్తులను ఎత్తుకుపోతా అని అనుకోదండి. దానికి పక్షపాత బుద్ధి లేదు. మరణానికి పక్షపాతం ఉండదు. గత 2 సంవత్సరాల కిందట కరోనా వచ్చి ఎన్ని పాఠాలు నేర్పించిందండి ప్రపంచ మానవ జాతికి. మీరు కొంచెం ఆలోచిస్తారంటే చెప్తాను. కరోనా వైరస్ ఉన్న గాలి పీల్చుకున్న మన ఇంటిలో మనం పెంచుకున్న కుక్కపిల్ల చచ్చిందా? కుక్కపిల్ల కరోనా చచ్చిందా? కరోనా వచ్చి కుక్కపిల్ల చచ్చిందన్న మాట ఏమైనా విన్నారా? లేదే. కరోనా వైరస్ ఉన్న గాలి పీల్చుకున్న మన ఇంట్లో మనం పెంచుకున్న కోడి పిల్ల అది చచ్చిందా? అదే గాలి పీల్చుకొని బతికింది కదండి మన కోడి కూడా. అలాగనే కరోనా వైరస్ ఉన్న గాలి పీల్చుకున్న మన నెత్తి మీద ఎగిరిన కాకి చచ్చిందా? అది చావలేదే. కరోనా వైరస్ తో నిండిపోయిన గాలి పీల్చుకున్న కుక్క చావలేదు, కోడి చావలేదు, కాకి చావలేదు. చచ్చిందెవడంటే ఈ మనిషే. అదేంటండి ఎట్లా జరిగింది? మనుషులు తెగ రాలిపోతున్నారుగా. మా తెలివితేటల చేత, మా జ్ఞానము చేత, మా వైద్య జ్ఞానము చేత మా ప్రాణాలు మేము కాపాడుకోవాలి. దేవుడితో మాకెట్టి లెక్క? మరణం ఒకటి రోజు వచ్చి నిన్ను కలుసుకుంటుంది, నిన్ను మట్టిలోకి చేరుస్తుంది అన్న భయం లేని మనుషులు ఏమి రాలిపోతారో చెప్పలేమండి. అన్నయ్యలు వినండి, మరణం ఇవ్వండి నిన్నొచ్చి కలుసుకుంటది. దానికి పక్షపాతం లేదు. మనం కరోనా వచ్చినప్పుడు లక్షల మంది పాతి పెట్టడానికి స్థలం లేక, కాల్చడానికి వీలు పడక, గుట్టలు గుట్టలుగా మనుషులు వేసేసి వాళ్ళ మీద మట్టేసి కప్పెట్టారు. నీకు కనబడలేదా? గుట్టలు గుట్టలు మనుషులను పడేసి వాళ్ళ మీద పెట్రోలు పోసి కాల్చి చంపేశారు. అది నీకు కనబడలేదా? ఇన్ని చావులు నీ కళ్ళ ముందు కనబడనా? ఓ మనుషుదానికి బుద్ధి రాదే? బుద్ధి లేని మనుషులు. దేవుడు కళ్ళ ముందు నీ వైద్యం మిమ్మల్ని కాపాడదు, మీ డబ్బు మిమ్మల్ని కాపాడదు, మీ రాజకీయ నాయకులు మిమ్మల్ని కాపాడరు, మీ బంధు బలగం మిమ్మల్ని కాపాడదు. మరణం అనేది మిమ్మల్ని కలుసుకోవడానికి నేను అనుమతిస్తే మరణము చేతిలోంచి మీరు విడిపించుకోవడం దుర్లభం అని దేవుడు కళ్ళ ముందు చూపించిన అప్పుడు భయపడ్డారు. కానీ మళ్ళీ ఇప్పుడు రాలిపోతున్నారుగా మనుషులు. అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా వినండి, మరణం చెప్పకుండా వచ్చుద్ది. మరణానికి పక్షపాతం లేదు, ఎవరినైనా ఎత్తుకపోద్ది. మరణానికి వచ్చి మరో మాట చెప్పనా? మరణానికి లంచగొండితనం రాదు. లంచం తీసుకుని వదిలేస్తాను అనదు. ఒకవేళ మరణానికే గాని లంచం తీసుకుని వదిలే బుద్ధే ఉండుంటే మన దేశంలో ఉన్న అంబానీలు, ఆదానీలు మోదీ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మోడీ గారు బోడంత డబ్బులు నీకు ఇస్తాము, ఆ మరణాన్ని మమ్మల్ని వదిలేమని చెప్పవా అని లంచం ఇచ్చే వాళ్ళేమో. వాళ్ళకి ఇవ్వడానికి ఏం తక్కువ ఉంది వాళ్ళ దగ్గర? కానీ మరణానికి లంచం తీసుకుని వదిలిపెట్టే గుణం దానికి లేదు. ఎవడనైనా ఎత్తుకుపోతుంది. కనుక నువ్వు చచ్చేలోపుగా ఈ భూమి మీద నువ్వు చేయవలసిన యాత్ర సరిగా చెయ్యాలి. నువ్వు ఈ భూమి మీద పరదేశివే, ఇది నీ స్వదేశం కాదు. దేవుని దగ్గర ఉంది నీ స్వదేశం. భూమి మీద నువ్వు యాత్రికుడివే, నీవు స్థిరమైనటువంటి స్థితిగతులు దేవుని దగ్గరే నీకుంటాయి. మరణం ఈ రెండిటిని విడగొడుతుంది. పరదేశిగా, యాత్రిగా ఉన్న నిన్ను చంపి మరణం తరువాత నీ స్వదేశములోనికి వస్తావు దేవుని దగ్గరకు. దేవునితో యుగ యుగాలు నువ్వు జీవిస్తావు. దేవునితో జీవించలేని పరిస్థితి ఒకవేళ నీకుంటే నీకు మిగిలేది యుగ యుగాలు మండే అగ్నిగుండమే.